అంటే ఏంటి చిరంజీవి ఆ స్థాయిలో ఉండే అలా మాత్రం ఎంతవరకు అనేది సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ జరిగింది. ఏం చెప్తారు? ఏమండి, ఇవాళ మెగా ఫ్యామిలీ అత్యున్నత గౌరవ స్థితిలో పురస్కారాలు పొందుతూ అత్యుత్తమ స్టేజీలో ఉంది. ఇవాళ ఆ మెగా ఫ్యామిలీకి వంక పెట్టేవాళ్ళు లేరు. పెట్టిన వాళ్ళ ఫ్యామిలీలన్నీ ఏమైనాయో మన అందరికీ తెలిసినాయి. మోహన్ బాబు కానించి ఇంకోళ్ళు కానించి ఇదే నందమూరి కానించి అనేక ఫ్యామిలీలన్నీ కూడా ఇవాళ వాళ్ళు కలిసి ఉండటం కూడా ఇష్టం లేదు. నిన్న కాక మొన్న తోడబుట్టిన చెల్లికి మరి ఆ కోకాపేటలోనే ఎక్కడో ఎన్ని వేల కోట్లు ఖరీదు చేసిన స్థలం తీసుకో అమ్మా అని పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఇచ్చారు. ఇలా ఇచ్చే చరిత్రలు ఎవరయ్యండి? చెల్లెళ్ళు చూడండి, పన్నెత్తి మాట అనుకోకుండా ఎంత చక్కగా చూసుకున్నారు. అదే మన ఇప్పుడు ప్రజెంట్ మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడు చూడండి, చెల్లికి వాటా ఇమ్మంటే ఏ విధంగా అనరాని బూతులు అనిపించాడు. అట్లాగే మోహన్ బాబు చూడండి, కన్న కొడుకు ఇవ్వాలి అంటే ఎలా అన్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఈ పెద్ద ఫ్యామిలీస్లో డిస్ట్రిబ్యూషన్ కాడ అసలు వాళ్ళకి ఏమన్నా వాటాల కాడ గొడవ, ఇంకోటి గొడవ. ఒక తాతగా అబ్బా మొన్న మనవరాలే, ఇప్పుడు మళ్ళీ మనవరాలేనా, మనవడు పుడితే తప్పేంటని అన్నాడే కానీ పొరపాటు మాట్లాడా? చంద్రబాబు గారికి మళ్ళీ పోనీ కోడలో మగపిల్లోని కంటే కాదని అంటామా అని అన్నాడా? పోనీ చెప్పండి. లింగ వివక్ష అనేది చిరంజీవి దగ్గర ఉంటుందా? లింగ వివక్షతో కూడినటువంటి ప్రజాసేవ చేశాడా? కరోనా టైంలో ప్రభుత్వానికి పోటీగా ఎన్ని ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించాడో చూడండి మీరు. సోను సూద్ ఒక పక్కన సహాయ సహకారాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి తప్పనిడిసి ఎవరన్నా సినిమా వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ చేసిన చరిత్ర ఉందేమో చెప్పమానండి. బ్లడీ పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఏదో విధంగా కలిసి ఉన్న కూటమి మీద లేదు, కూటమి సహకరించినటువంటి చిరంజీవి ఫ్యామిలీ మీద, మెగా ఫ్యామిలీ మీద కూడా డివైడ్ చేస్తే, వాళ్ళని చీలిస్తే మనం సక్సెస్ అవుతామని ఎదవ ఆలోచన. నవరత్నాలు ఇచ్చి కూడా ఎందుకు ఫెయిల్ అయ్యామనే ఆలోచన ఇప్పటికే చేసుకుంటా. ఎందుకంటే చిరంజీవి గారి మీద నాడంటే మాట్లాడొచ్చా? చిరంజీవి చూడండి, అదే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇళ్ళు కట్టించే చరిత్ర కానించి అనేక మంది గొప్ప స్థితిలో ఉన్నోళ్ళు ఆర్థికంగా దెబ్బతింటే వాళ్ళకి ఎంతమందికి చావు బతుకుల్లో ఉన్నవాళ్ళు కూడా బతికిచ్చాడండి. చూడండి, అది ఎవడో తమిళనాడు విలన్ అతను, మరి అతన్ని ఇవాళ బతికిచ్చి ఇది చేసేసరికి అతను ఎంత గొప్పగా ఎన్నండి. ఒక లోకం అండి. వాళ్ళు డబ్బు సంపాదించడమే ధ్యేయం. డబ్బు సంపాదించిన తర్వాత ఏం చేస్తారు? నలుగురికి పెట్టాలి కదా, ప్రజల కోసం వచ్చింది కదా, ఆ ఇండస్ట్రీయే కదా ఇచ్చింది. ఆ ఇండస్ట్రీకి ఎలా పెడుతున్నాడో చూడండి సమర్థతగా. ఏదో ఒకటి అనాలని తప్పనిడిసి చూడండి. ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో అమ్మ, చెల్లెళ్ళు, కూతుళ్ళు, కొడుకులు అందరూ ఆఖరికి ఎండు చేపలు, దోసకాయ ఇగురు వండినా కానీ కలిసి ఏ విధంగా తింటున్నారు. ఈ సాంప్రదాయం ఏ ఫ్యామిలీస్లో అయినా ఉందండి? మీరే చెప్పండి ఒకసారి. అమ్మ ఇది వండాను, ఎలా ఉంది, టేస్ట్ చూసి చెప్పమ్మా. అక్క ఇది ఎలా ఉంది, అలా కోరుకునే మనిషి చిరంజీవికి అవన్నీ అంటగడతాం తప్పండి.